అందరికీ నమస్తే. అస్సలం వాలేకుం రహమతుల్లాహి బర్కాతు. ముఖ్యంగా ఏంటంటే రానున్న వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆధునిలో మార్పు చాలు అయిందని చెప్పి సంతోషపడే లోపలే మరి ఒక రకంగా అయింది. దాని నిదర్శనం ఏంటంటే మా వీడియోలో ఒక కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఆధునిలో రూపురేఖలు చేంజ్ అయ్యి ఎక్కడంటే అక్కడ బాగా ఫ్రూట్ ఫ్లేవర్ దగ్గర మొత్తం పెయింట్ కొట్టించి డిజైన్లు వేసేసి అన్ని స్లోగన్స్ అని బాగానే రాశారని సంతోషపడే లోపలే మళ్ళీ కింద బార్డర్ లేనని చెప్పి మళ్ళీ కింద కొడుతున్నారు. ఆ బొమ్మలు రూపురేఖలన్నీ చాలా తారుమారైపోయినాయి. అంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ రకంగా ఉందని పరాకాష్ఠగా ఉందని చూపించడానికి మీరు ఇప్పుడు కింద చూడండి. ఏ రకంగా పనిచేస్తున్నారో అర్థమే కావట్లేదు. చిన్నపాటి లోతుపాటి వర్షం వచ్చినంటేనే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర పోతే మాత్రం మోకాలు ఎత్తు నీళ్ళు వస్తాయి. దాన్ని చూసుకోవడానికి లేదు. కానీ మరి ఇక్కడ ఇటు వచ్చి ప్రజల సొమ్ముతో దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుందనే దానికి చూడండి. బొమ్మలు వేసి అన్ని బాగా పెట్టి అన్ని బాగుందనే లోపలే ఇంకొక వారం రోజులు కాలేదు మళ్ళీ కింద బార్డర్ లేనండి. ఆ బార్డర్ లోపలే ఇంకొక వారం రోజులు కాలేదు మళ్ళీ కింద బార్డర్ లేనండి. ఆ బార్డర్ లోపల మొత్తం రూపురేఖలు బొమ్మలు కాళ్ళంతా ఆ తర్వాత ఏదైనా డిజైన్స్ అన్ని కింద వెళ్ళిపోయినాయి. అది ఎట్లుందంటే సరే పోతే ఏముంటుంది, జనాలు డబ్బులు పోతాయి, మళ్ళీ కొట్టి మళ్ళీ పెడదాం. ఈ రకంగా ఎట్లా అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఒక ప్రాపర్ యాక్షన్ లేకోకున్నట్ల మున్సిపల్ అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది దీనికి ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి పోయేది మీ డబ్బు మా డబ్బు కాదు, ప్రజల డబ్బు. ప్రజలు పన్ను కట్టిన దానిపై వచ్చే దానిపై ఇలాంటివన్నీ చేస్తుంటారు మీరు. కాబట్టి ఇకనైనా మీ వైఖరి మీ నిర్లక్ష్య ధోరణి వీడాలని చెప్పి నేను మీడియా పరంగా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. ఏదైనా ఒక ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఏ రకంగా చేయాలా ఏం లేదనేది ముందుగా ఒక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే చాలా సంతోషపడ్డాం మేము డిజైన్లు పెడి అన్ని పడినంటేనే. కాకపోతే పడిన ఒక వారానికే మళ్ళీ బార్డర్ లేనని చెప్పి కింద కొట్టించి అన్ని బొమ్మలు రూపురేఖలన్నీ చేంజ్ అయిపోయినాయి. కాబట్టి మా వార్షిక ఆధుని సిటిజన్గా నాకు బాధ అయింది. కాబట్టి నేను ప్లే న్యూస్ మీడియా ద్వారా మిమ్మల్ని మీ సమాచారాన్ని మీ వారు తెలియజేస్తున్నారు. ఇకపైన మీ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో అది మానుకొని, వర్షాలు వస్తున్నాయి ముందుగానే మీకు ఒక సూచన ఇస్తున్నాను, వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడైనా కానీ ఆధునిలో ఉన్న 42 వార్డులలో కాలువల్లో ఏదైతే పరిస్థితో ఒకసారి గమనించి పూడికలన్నీ తీపిచ్చి శుభ్రపరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ఖాజా ఆదోని. కాదన్నా, ఇప్పుడు ఆల్రెడీ కలర్ కొట్టినారు, మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా కలర్ కొడుతున్నారు కదా. దాన్ని అడుగుతాను చెప్పదు ఏమట్లా ఎవరు చెప్పారు? సార్ చెప్పినారు. ప్రజల సొమ్ము వేస్ట్ అయినట్ల కదా. మళ్ళీ సరే కొట్టిన తర్వాత అయిపోయా మళ్ళీ దాని మీద ఇంకా వేరే కలర్ అంటే తప్పు కదా. అది ఆల్రెడీ ముందే కొట్టాలి కదా, కరెక్టా కదా? తెలియదు సార్ మాకే. మీరేమంటారా? అంతే కదా.